మరో వార్త, కొత్త రేషన్ కార్డులు వచ్చే నెలలో ప్రజల నుంచి దరఖాస్తులు, స్మార్ట్ కార్డుల జారీ. ఈ నెలాఖరులోగా మార్గదర్శకాలకు తుది రూపు, స్కాన్ చేసి బియ్యం పొందేలా కొత్త కార్డులు. జనవరి నుంచి సన్న బియ్యం, వచ్చే నెల నుంచి సన్న వడ్లకు 500 బోనస్. మంత్రి ఉత్తమ్. అక్టోబర్లో ఆరోగ్య కార్డులు జారీ చేస్తాం, మంత్రి పొంగులేటి. రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలకు తుది రూపు ఇచ్చేందుకు కసరత్తులు. ఇక అక్టోబర్ 2న గాంధీ జయంతి లేదా మరో రోజు నుంచి కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ. ఇక అదే నెలలో స్మార్ట్ కార్డులను ఇవ్వాలని భావిస్తుంది. ఇవి జేబులో పట్టేంత పరిమాణంలో ఉండనున్నాయి. ఇక రేషన్ షాపుల కార్డును స్కాన్ చేయగానే బియ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. సోమవారం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ అధ్యక్షన జలసౌదాలో జరిగింది. దీనికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశం వివరాలు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఇక రేషన్ కార్డుల కోసం అక్టోబర్లో దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించారు. రేషన్, హెల్త్ కార్డులు వేరువేరుగా ఇస్తామంటూ చెప్పారు. కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలకు నెలాఖరులోగా తుది రూపు ఇస్తామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 3,38,794 జనాభాకు గాను 91,68,231 కార్డులు మాత్రమే ఉన్నవి. ఇక వివిధ కారణాలతో 2,46,324 కార్డులను రద్దు చేశారంటూ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 3.85 అంటే 3,81 లక్షల మందికి 89.96 లక్షల కోట్లు ఉన్నాయంటూ తెలిపినటువంటి పరిస్థితి. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం కేంద్రం ఖాతాలో 54.45 లక్షల కార్డులు 1.91 కోట్ల మందికి ఉండగా, కేంద్ర ప్రభుత్వం తరపున ప్రతి మనిషికి 5 కిలోల బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున కిలో బియ్యం అందుతున్నాయి స్పష్టం చేశారు. ఇక మరోవైపు 35.51 లక్షల కార్డులు 90.1 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో ఉన్నాయని, ఇందులో ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం అందుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్గా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ఆ బియ్యం ఎంతమందికి అందుతుంది ఏందని ఒక క్లారిటీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే 3,31,7,794 మంది జనాభాకు గాను 91,000 ఏముందిడా 9,16,821 కార్డులు ఉన్నాయంటూ ఇక్కడ మనకు రాయడం జరిగింది. సో ఓవరాల్గా ఏదేమైనప్పటికీ కూడా కొన్ని రేషన్ కార్డులు మాత్రం 10 ఏళ్ల నుంచి లేనట్టుగా మనకు తెలుస్తుంది. 10 ఏళ్ల నుంచి ఎటువంటి రేషన్ కార్డుల జారీ లేదు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసము చాలామంది కొత్త జంటలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఈ కొత్త జంటలు కూడా ఎప్పుడు రేషన్ కార్డుల అమలు జరగబోతూ ఉంది, ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతా ఉన్నట్టు ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ఉన్నట్టు తెలుస్తుంది. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక రేషన్ షాపులో కొత్త టెక్నాలజీని కూడా తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. రేషన్ కార్డులో ఏదైతే ఒక స్మార్ట్ కార్డు స్కాన్ ద్వారా కొత్త రేషన్ కార్డుకు తెరలేపినట్టు తెలుస్తోంది. ఈ స్మార్ట్ కార్డు మన ప్యాకెట్లో పెట్టుకునే విధంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దాంతోపాటు హెల్త్ కార్డులు సైతం రేషన్ కార్డుకు సంబంధం లేకుండా కొత్త హెల్త్ కార్డులు కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక 500 రూపాయల బోనస్ కూడా వచ్చే నెల నుంచి వడ్ల కొనుగోలు మీద సన్న బియ్యం వచ్చే నెల నుంచి సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు దొడ్డు బియ్యం రేషన్ కార్డులో ఇస్తారు, కానీ వచ్చే నెల నుంచి ఏదైతే కొత్త రేషన్ కార్డుల జారీ అనంతరం ఇక సన్న బియ్యం మాత్రమే రేషన్ షాప్లో పంపిణీ చేసేందుకు ఇక ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైతే మంత్రివర్గ ఉప కమిటీ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా నిన్న భేటీ అయ్యారు. దీని మీద కొత్త రేషన్ కార్డుల జారీ మీద కొన్ని విధి విధానాలు అయితే రూపొందించినటువంటి పరిస్థితి. ఇక జలసౌదాలో ఇచ్చిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులంతా భేటీ అయ్యి ఈ యొక్క అంశం గురించి డిస్కషన్ చేశారు. ఇప్పటివరకు ఉన్న రేషన్ కార్డులని, గతంలో ఉన్న రేషన్ కార్డులు ఏది, కొత్త రేషన్ కార్డులు ఎన్ని దరఖాస్తు వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి ఒక అంచనా వేసినట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి ఎంతమంది లబ్ధి పొందుతూ ఉన్నారు, రాష్ట్రం నుంచి ఎంతమంది లబ్ధి పొందుతూ ఉన్నటువంటి విధి విధానాల్ని రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తూ ఉంటే తెలుస్తుంది. ఇక వచ్చే నెలలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి అయితే శ్రీకారం చుట్టబోతుంది. ఒక్కసారి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఇక